సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫస్ట్ వస్తున్నాయండి. 10th క్లాస్ పిల్లలు స్ట్రెస్ తగ్గించుకొని వాళ్ళు ఈజీగా చదువుకోవడానికని మెమరీలో పెట్టుకోవడానికని ఏదన్నా మంచి టిప్ చెప్పండి. ఓకే అండి. ఇంకా 10th క్లాస్ వాళ్ళకి ఇంకా ఒక నెల సమయం ఉందండి దగ్గర దగ్గర. అందుకని నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఒక ప్లాన్ చేసుకోవడం అండి. ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకోవడం అండి. అంటే ఈ నెల రోజుల్లో వరుసగా డేట్స్ వేసేసుకుని ఈ పైన ఇటు సైడ్ సబ్జెక్ట్స్ ఏమేమో రాసుకుని ఆ తర్వాత ఏ రోజు ఏ సబ్జెక్ట్స్ చదువుతాము అనేది ఎన్ని లెసన్స్ చదువుతాము అనేది మార్క్ చేసుకోవాలండి ఫస్ట్. ఈ టైం టేబుల్ చేసుకుంటే ఒకసారి ఏమవుతుంది ఏ రోజుకి ఆ రోజు మనం ఎంతవరకు చదివామని కంపేర్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఈ టైం టేబుల్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టచ్చు ఫర్దర్గా. సో కాబట్టి ఫస్ట్ ఈ టైం టేబుల్ తయారు చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే ప్రతిసారి కూడా రోజు నేను ఎన్ని చదవాలనుకున్నాను ఎన్ని చదివాను అని ఒకసారి కంపేర్ చేసుకుంటే సరిపోతుందండి. బేసికల్గా ఈ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుందంటే స్ట్రెస్ అంటే ఏంటంటే మన అనుకున్న ఎక్స్పెక్టేషన్ దాంట్లోంచి మనం ఎంత అచీవ్ చేసాం, ఎక్స్పెక్టేషన్ మైనస్ అచీవ్మెంట్ అనమాట. ఈ మామూలుగా ఏం చేస్తారంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు పిల్లలు. ఇప్పటికి పరీక్షల దగ్గరకు వచ్చేటప్పటికి సమయం తక్కువైపోయిందని అనుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువ అచీవ్మెంట్ చదవాల్సింది ఎక్కువ ఉండిపోవడం వల్ల ఈ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. అందువల్ల మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే పాజిటివ్గా ఆలోచించి నేను ఎంతవరకు చదవగలుగుతాను అనే దాని మీద నాకు ఎన్ని మార్క్స్ రావాలి అని ఫస్ట్ డిసైడ్ చేసుకొని నేను చెప్పేది ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో నాకు ఎన్ని మార్కులు కావాలి అనేది మొట్టమొదటి డిసైడ్ చేసుకోవాలండి. అది డిసైడ్ చేసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే ఇది ఏదైనా కూడా ఈజీగా చేయొచ్చండి. ఈ 1 month టైం చాలా వరకు సరిపోతుంది ప్రస్తుతం. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను హైదరాబాద్ నుంచి అండి, అల్వాల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ పేరు? నా పేరు జయశ్రీ అండి. సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడండి. అలాగే అండి. చెప్పండి జయశ్రీ గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మా బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ బయోటెక్నాలజీ చేస్తున్నాడు సార్, బిఎస్సి. అయితే తనకి థైరాయిడ్ ఉండడం వల్ల ఏమో సార్ ఇంట్రెస్ట్ ఉండట్లేదు సార్ ఇక చదవటానికి. హలో, చెప్పండి మేడం. అయితే మెమొరీ చాలా ఎక్కువ సార్, అన్నిట్లో ఇంట్రెస్ట్ అండి. అదే వెయిట్ ఎక్కువ ఉండడం అంటారా ఏం సార్, ఇంట్రెస్ట్ ఉండకుంటుంది సరిగా. ఇప్పుడు మెమరీ బాగానే ఉంది కదండి ఆయనకి? మెమొరీ చాలా అండి, క్లాస్ లో ఏంటి కాలేజీలో కూడా ఓకే అండి. కానీ మంచి పేరు కూడా ఉందండి, అన్నిట్లో యాక్టివ్ గా ఉంటాడని. కానీ ఇప్పుడు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదండి, ఏంటి ప్రాబ్లం? చదవటం కంటే అర్ధగంట పావు గంట కన్నా ఎక్కువ ఉండలేడండి. ఓకే అండి. కానీ దీంట్లో అంటే చదవటానికండి ఒక అరగంట చదవమనండి అతన్ని. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోమనండి. ఎందుకంటే కూడా ఏ సబ్జెక్ట్ కూడా ఒక అరగంట కన్నా ఎక్కువసేపు చదువుతుంటే ఏమవుతుంటేనండి అంతకుముందు చదివింది కొంచెం కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతుంది అనమాట. అందువల్ల హాఫ్ అన్ అవర్ చదివి లేదా అరగంట సేపు చదివి ఒక 5 minutes అంటే 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవడం చాలా మంచిదండి. కానీ ఈ 5 నిమిషాల టైంలో ఏం చేయాలంటే ఇంకా వేరే టీవీ చూడకుండా వేరే యాక్టివిటీస్లో చేయకుండా ఏమి లేకుండా అదే సీట్లో కూర్చొని ఆ కళ్ళు మూసుకొని ఏం చదివాడు అనేది ఒకసారి రివిజన్ చేసుకోమానండి. ఇలాగా హాఫ్ అన్ అవర్ 5 minutes చొప్పున చేస్తుంటేనండి అతను ఎన్ని గంటల సేపు అయినా కూడా చదవగలడు రోజు. ఇంకొకటి ఏంటంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత దాంట్లో అదే సబ్జెక్ట్ని కంటిన్యూగా చదవద్దని చెప్పండి. అంటే 2 గంటలు 3 గంటలు ఒకటే సబ్జెక్ట్ తీసుకుని కూర్చుంటారు. అలా కాకుండా 1 గంట ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత ఇంకొక గంట వేరే సబ్జెక్ట్ తీసుకోమనండి, డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకొని చదవమనండి. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి చాలా కలాకండ్ ఇష్టమైన స్వీట్ అనుకోండి, 1 kg కలాకండ్ పెట్టుకుంటే మనం కంటిన్యూగా ఈ కేజీ కలాకండ్ తినలేము. దీంతో పాటు ఏం చేయాలంటే పక్కన మనకు హాట్ ఉండాలి, లేకపోతే కొంచెం మంచినీళ్ళన్నా పెట్టుకుంటాం. ఇది ఎందుకంటే కాసేపు తిన్న తర్వాత ఈ టేస్ట్ అనేది ఇంకా మనకు తెలియదు అనమాట. అట్లానే చదివేది కూడా 1 గంట సేపు 2 గంటల సేపు కంటిన్యూగా ఒకటే సబ్జెక్ట్ చదువుతూ ఉంటే కనుక అది బ్రెయిన్కి ఎక్కదు. అందువల్ల అంటే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ చదివి ఒక 5 minutes దాన్ని రివైజ్ చేసుకుని మళ్ళీ వేరే డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని చదివి ఒక 5 minutes మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకొని మళ్ళీ మొదటి సబ్జెక్ట్కి వస్తే బాగుంటుందండి. ఇలా 1 గంట కంటే ఎక్కువసేపు ఒకటే సబ్జెక్ట్ చదవడం మంచిది కదండి ఎవరికైనా కూడా. ఈ విధంగా చదివితే అండి ఎంతసేపు అయినా చదవచ్చు అండ్ మెమరీ కూడా చాలా బాగుంటుందండి. ఇంకొక కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రాధిక అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడండి. చెప్పండి రాధిక గారు. రాధిక గారు, మీరు టీవీ చూడకుండా మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నాకు స్ట్రెస్ ఎక్కువ అండి, థింకింగ్ అదే ఎక్కువ, బాగా ఆలోచనలు ఎక్కువ. ఓకే, టెన్షన్ ఒత్తిడి ఎక్కువ బాగా. ఓకే అండి. అంటే ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము, మెయిన్ అంటే ఏం చేయమంటారు? ఓకే, మీరు ఏమైనా చదువుతున్నారండి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? నేనండి ఏం చేయట్లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ మీరు, ఒకటేనండి.
ఆలోచనలు ఎక్కువ ఉండొచ్చండి, తప్పులేదు. కానీ ఆ ఆలోచనలు ఏంటంటే ఫస్ట్ పాజిటివ్గా ఉండాలండి. ఓకే, మీకు టెన్షన్ ఒత్తిడి ఎప్పుడు వస్తుందంటే మీరు ఏదన్నా ఒకటి అనుకుంటారు కదా, ఇందాక నేను చెప్పాను స్ట్రెస్ అంటే ఏంటంటే మనం ఏది అచీవ్ చేద్దాము అనుకున్నామో దాంట్లో మనం ఎంతవరకు చేయగలిగాము అనే దాన్ని మనం ఎప్పుడప్పుడు కంపేర్ చేసుకుంటంలో తప్పు లేదు. కానీ మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. కాకపోతే మీరు ఏదనుకుంటున్నారో అది చూసుకోండి, దాన్ని మీరు కొన్ని పాయింట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఒక పని చేద్దాం అనుకోండి, దీన్ని ఒక 10 పాయింట్ల కింద డివైడ్ చేసుకోండి. ఈ పనిని ఈ టైంలో చేయాలి అని కనుక మీరు చేసుకుని దానికి కొంచెం లేట్ అవుతుంది, అటు ఇటు అయినా కూడా మీకు పర్వాలేదు, దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీరు గృహిణి కాబట్టి మీకు అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు యాక్చువల్గా అయితే. కానీ ఈ ఎక్కువ మందికి ఉండేది ఏంటంటే నెగిటివ్ థింకింగ్ అండి. ఈ నెగిటివ్ థింకింగ్ అనేది తీసేయండి మీ మైండ్లోంచి, ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీరు మిగతా ఫుడ్ ఐటమ్స్ ఎట్లా తీసుకున్నారో కొంచెం జాగ్రత్త తీసుకుని చూడండి. మీరు ఫుడ్ తినేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత ఫుడ్ మీరు తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీరు వెంటనే కనుక నీళ్లు తాగినా ఒక గంట 2 గంటల సేపు వరకు మీరు నీళ్ళు తాగకూడదండి. ఒకవేళ ఇవి తాగుతుంటే ఏమవుతుందంటే ఈ డిస్టర్బెన్స్ అయ్యి డైజెషన్ సిస్టంలో దానివల్ల మనలో ఒక రకమైన చిరాకు వస్తుంది. ఈ చిరాకు ఆందోళనకు కారణం అవుతుంది. ఈ ఆందోళన వల్ల మళ్ళీ నెగిటివ్ థాట్స్ అనేవి వస్తాయి. అందువల్ల మీరు భోజనం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నీళ్ళు తాగకూడదండి. భోజనం చేసిన తర్వాత ఒక 2 అవర్స్ దాకా రెస్ట్ తీసుకోండి, నీళ్ళు తాకండి, ఆ తర్వాత వాటర్ తీసుకోండి. దీనికంటే మీకు డైజెషన్ ఒకటి మెయిన్ ఎఫెక్ట్ అండి బ్రెయిన్కి ఎప్పుడు కూడా. ఇది మీకు ఈ ప్రాబ్లం ఉందని అనుకుంటున్నాను. మీరు ఇది కూడా రెక్టిఫై చేసుకోండి. సరే.